భారత్ బ్యాడ్ లక్ ప్లేయర్స్ ఎన్నో అంచనాల మధ్య ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఈ టోర్నమెంట్ కోసం ముందు నుంచి జట్టులో స్థిరపడిన ఆటగాళ్లని ఎంపిక చేసింది. ఇక వీరితో పాటు కొంతమంది యువకులకు కూడా జట్టులో చోటు కల్పించింది. ఇక ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించగా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్ తో గిల్ టీ20 జట్టులోకి వచ్చాడు. అయితే ఈ జట్టులో కొంతమంది ఆటగాళ్లు చోటు దక్కించుకోలేకపోయారు. ప్రస్తుతం ఉన్న పోటీ మధ్య వీరికి చోటు దక్కలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చారు. ఇక చోటు దక్కించుకోలేని ప్లేయర్లను చూస్తే వారిలో శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉంటాడు. అవును, గత కొన్ని నెలలుగా ఆడుబితంగా ఆడుతున్న శ్రేయస్ అటు బ్యాటర్ గాను ఇటు కెప్టెన్ గాను అదరగొడుతున్నాడు. ముఖ్యంగా డొమెస్టిక్ క్రికెట్ లో దాదాపు అన్ని టోర్నీల్లో అదరగొట్టిన శ్రేయస్ గత ఐపీఎల్ సీజన్ లోనూ పంజాబ్ జట్టును ఫైనల్లోకి చేర్చాడు. ఈ క్రమంలో జట్టులో ఉంటాడని భావించిన అతనికి మరోసారి మొండి చేయి చూపారు సెలెక్టర్లు. ఇక అతడితో పాటు యశస్వి జైస్వాల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. టెస్టుల్లో ఓపెనర్ గా రాణిస్తున్న జైస్వాల్ టీ20లు జట్టులోకి రావడం కష్టమైపోయింది. ముఖ్యంగా అభిషేక్, సంజు శాంసన్ ఉండడంతో జైస్వాల్ మరికొన్నేళ్లు వేచి చూడాల్సిందే. వీరి తర్వాత సుందర్, ప్రసిద్, సిరాజ్ బ్యాడ్ లక్ ప్లేయర్లుగా ఉన్నారు.